నమస్కారం అండి. శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజనంబూద్రి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురువుగారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యం చూసే వీక్షకులందరికీ నమస్కారం. గురువుగారు 12 రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు. గురువుగారు, ఈ సంవత్సరం కుంభరాశి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళకి కుంభమే పట్టబోతుంది. కుంభమే అంటే ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అంటే వాళ్ళకి తెలియకుండానే అదృష్టం పట్టబోతుంది. ఎప్పుడెప్పుడా మనం విదేశాలకు వెళ్ళి సంపాదించుకున్నామనుకుంటున్నటువంటి రాశి వాళ్ళకి స్త్రీలు కానీ పురుషులు కానీ మన కూతురు అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికి కూడా మంచి శుభయోగం పట్టబోతుంది. చూసేవంటి వాళ్ళకందరికి కూడా బయటి విదేశాల్లో కూడా మంచి ఒక ఉన్నత స్థాయికి ఉద్యోగం రావటం, స్టడీ పరంగా పెట్టుకున్నటువంటి వీసాస్ ఏదో ఉందో అంతర్జాతీయంగా వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. మరి అదే విధానంగా టీచర్ ఉద్యోగం చేసుకున్న వాళ్ళు, గవర్నమెంట్కి అప్లై చేసుకున్న వాళ్ళు, మరి డాక్టర్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు, జిల్లా పరిషత్లో అప్లై చేసుకున్న వాళ్ళు, గ్రామ పంచాయతీలో ఏదైతే కూడా గ్రామీణ ఒక ఉన్నవంటి మహిళలకు అంతా కూడా వాళ్ళు కూడా ఒక మంచి ఉపాదాయకం రావటం అనేది జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఎప్పటి నుంచో కూడాను తగాదాలో ఉన్నవంటి ఆస్తులు, ఊళ్ళో ఉన్నవంటి ఆస్తులు ఏదైనా తగాదాలు ఉన్నా అవన్నీ కూడాను వీళ్ళకి ఈ సంవత్సరంలో రావటం అని ఉంటుంది. ఎందుకంటే ఒక పొత్తులో ఉంటుంది, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటాయి, గుమ్మడిగా ఉంటుంది. అది ఏంటంటే తగాదాలో ఉండి ఎప్పుడు కూడా తెగిపోదు, అమ్ముకుందామని అమ్ముకోలేము. అటువంటిది మంచి ఒక ఊటటి దొరుకుతుంది. వాళ్ళ ప్రత్యేకమైనటువంటి పరిష్కారము సందేహం తీసుకోవడం జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి. వీరు ప్రత్యేకమైనటువంటి ఉపాసన అంటే ఆలయ దర్శనం చేసుకోండి. ఏంటి అంటే నది ఒడ్డున ఉన్నటువంటి ఆలయాలు, నది ఒడ్డున ఉన్నటువంటి ఆలయం అంటే భద్రాచలం లాంటివి. కానీ ఇంకేదైనా కూడా నది ఒడ్డున ఇప్పుడు కనకదుర్గ కృష్ణమ్మ ఒడ్డున ఉంది కదా, అటువంటి నది ఒడ్డున వెళ్ళిన వాళ్ళు ఏంటంటే 11 సార్లు నదిలో మునగాలి. 11 సార్లు మునిగిన తర్వాత ఏదైతే కూడా శ్వేత రంగుతో ఉన్నవంటి నువ్వులు, నలుపు రంగుతో ఉన్నవంటి నువ్వులు కిలంబావు నా నీళ్ళలో వదిలిపెట్టి దానం చేసి ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం చెప్తూ ఆ నీళ్ళలో వదిలిపెట్టాలి. వదిలిపెట్టి స్నానం చేసి కట్టుకున్నటువంటి వస్త్రాలు కూడా వదిలిపెట్టేసి కొత్త వస్త్రాలు ధరించుకొని ఆ దేవి, ఆ శివుడు, నారాయణుడు ఎవరైతే ఉందో వాళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మీ పట్టినటువంటి దోషం పోతుంది. ఏదైతే ఉన్నవంటి రావాల్సిన వంటి సంపద ఉందో అది అద్భుతంగా రావటం అనేది జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చేసి చూడండి. 100కి 100% మీ జీవితంలో కొత్త మార్పు రావటం జరుగుతుంది. నమస్తే. చూశారు కదండి, ఇప్పటి వరకు శ్రీ రాజనంబూద్రి గారు చెప్పిన 12 రాశుల గురించి, ఆయన చెప్పిన రాశుల గురించి పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు, బాధలు తీర్చుకోగలరు.